మహిళల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం కల్పించబడింది. అదేవిధంగా తల్లికి వందనం, 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి మరిన్ని సంక్షేమ పథకాలను కూడా ప్రభుత్వ హామీ ప్రకారం విజయవంతంగా అమలు చేస్తుంది. ఈ విజయాన్ని పురస్కరించుకొని వేమూరులోని ఎన్టీఆర్ పురా వేదిక వద్ద విజయోత్సవ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు వేమూరు నియోజకవర్గ శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల సామాజిక ఆర్థిక స్థితి మెరుగుపరచడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని అన్నారు. డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. అసలు ఈ సంఘాల సృష్టికర్త ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు నుంచే మీరు రోడ్ల మీదకి వచ్చారు, మీ కాళ్ళ మీద మీరు నిలదొక్కున్నారు. ఆర్థిక స్వావలంబన, ఆర్థికంగా మీరు మీ మగవాళ్ళకు తోడుగా పిల్లలకు ఆలంబనగా తయారయ్యారంటే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన. నేను చెప్పడం కాదు, మీరు ఆలోచించండి. ఇవాళ ఉన్నటువంటి యువతరానికి తెలియకపోవచ్చు, పెద్దవాళ్ళందరికీ తెలుసు అసలు ఎలా వచ్చింది ఈ సంఘాలని, ఈ సృష్టించింది ఎవరని. ఒక వ్యవస్థల్ని క్రియేట్ చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. దూరపు ఆలోచన. ఈ పూట ఏదో డబ్బులని ఎవడైనా ఇస్తాడు, సంపాదించి ప్రజలు ట్యాక్స్ కడితే ఆ డబ్బులు తీసుకొచ్చి పంచాలంటే పంచడం పెద్ద పని కాదు. సంపద సృష్టించడం గొప్ప, భవిష్యత్తు గురించి ఆలోచించడం గొప్ప. ఈ రోజు ఒక పిల్లాడు చదువుకుంటున్నాడంటే 20 ఏళ్ల తర్వాత ఎక్కువ వయసు వచ్చినాక ఆ కుర్రాడి భవిష్యత్తు ఏ విధంగా ఆలోచించాలి, ఏ విధంగా ఉండాలని ఆలోచించడం అనేది గొప్ప. ఆ ఆలోచనలన్నీ చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఇంజనీరింగ్ వ్యవస్థ, టెక్నికల్ ఎడ్యుకేషన్ ని ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టింది చంద్రబాబు నాయుడు గారు. 95కు ముందు ఆయన ముఖ్యమంత్రి కాకముందు మేమందరం చదువుకున్నాం. ఆ రోజున ఎవరు చదువుకోవాలన్నా కూడా BA, BCom, BSc చదివేవాడు. ఇంజనీరింగ్ వ్యవస్థ అనేది ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిందంటే ప్రతి పేదవాడి ఇంట్లో కూడా ఒక ఇంజనీర్, దాదాపు చదువుకునే ప్రతి ఒక్క ఇంట్లో ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్ ఉంటాడు. అసలు ఆ వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు సృష్టించింది. అందులో లక్షలాది మంది మరి దేశ విదేశాల్లో స్థిరపడ్డాడు ఉన్నారు. ఇవాళ నిరుద్యోగులుగా ఉన్నవాళ్ళు ఉన్నారు, దాన్ని నేను కాదన్ను. ఆ నిరుద్యోగ యువత కోసం 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసం ఇవాళ లోకేష్ గారు తీవ్రంగా కృషి చేస్తా ఉన్నాడు. దేశ విదేశాల మొట్టమొదటి పెన్షన్ కార్యక్రమాన్ని మొదలుపెట్టిందే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టాడు. 60 రూపాయల పెన్షన్. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక 75 రూపాయలు చేశాడు. ఆ తర్వాత 2014లో 1000 రూపాయలు చేశారు. మధ్యలో 200 చేశారు. తర్వాత 1000 చేసింది చంద్రబాబు నాయుడు గారే. 1000కు 2000 చేసింది చంద్రబాబు నాయుడు గారే. 2000 ఈ రోజు 4000 చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చెప్తాను. అధికారంలోకి వస్తే 3000 చేస్తామని ఆ రోజు మేము హామీ ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చాడు. అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. సంవత్సరం పెంచుకుంటూ పోతానన్నాడు. పావులా పెంచాడు. మధ్యలో కరోనా సంవత్సరం ఎక్కొట్టి చివరి ఎన్నికల ముందు 3 నెలల ముందు 3000 చేశాడు. చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ నుంచి పెంచుతాను, అధికారంలోకి జూన్లో వస్తే జూలై 1 కల్లా పెంచిన వాటితో కలిపి మీ ఖాతాల్లో జమ చేస్తానని చెప్పి ఒకేసారి 7000 జూలై 1న జమ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పి అది మీ ప్రభుత్వాన్ని గుర్తు చేయడానికి కారణం. వేదిక మీద మాట్లాడిన భక్తులందరూ చెప్పారు. సూపర్ 6 సూపర్ హిట్ ప్రోగ్రాం. ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీల కలయికతో మీ ఇంటింటికి వచ్చాం. మేము బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ, బాండ్స్ కూడా ఇచ్చాం. ఈ 6 పథకాలు మేము అధికారంలోకి వస్తే అమలు చేస్తామని మీ ఇంటింటికి తిరిగి బాండ్లు అందజేశాం. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలందరూ, నాయకులందరూ కూడా మీ ఇళ్ళకి వచ్చి మీ అందరికీ తట్టి లేపి రేపు మాకు ఓటు చేయండి, మేము అధికారంలోకి వచ్చినాక ఈ కార్యక్రమాలన్నీ చేస్తా ఉన్నాం. ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ పార్టీ నాయకులు కానీ ఎద్దేవా చేశారు. నిజమే, వారు ఎద్దేవా చేయడానికి కారణం ఉంది. ఆల్రెడీ రాష్ట్రాన్ని ఎందుకు పనికి రాకుండా భ్రష్టు పెట్టించేశారు. ఆర్థికంగా దివాళా తీపించారు. 10.5 లక్షల కోట్లు అప్పులు చేశారు రాష్ట్రం మీద. వీళ్ళు ఈ హామీలందరూ అన్ని ఇస్తా ఉన్నారు. అసలు వీళ్ళు వచ్చేది లేదు, చేసేది లేదు, చేయడానికి అవకాశం లేదనేది వాళ్ళ ఉద్దేశం.
కానీ మీరు నమ్మారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని మీరు విశ్వసించారు. విశ్వసించబట్టే ఒక్క ఛాన్స్ అని చెప్పి, ఒక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్ అని చెప్పి రాష్ట్రం అంతా పాదయాత్ర చేసి రకరకాల వాగ్దానాలు చేసి మోసపూరిత మాటలు చెప్తే నమ్మి జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసి 151 సీట్లు ఇచ్చిన ప్రజలు చేత్కరించుకొని అదే వ్యక్తికి 11 సీట్లు పరిమితం చేసి 164 సీట్లు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి ఇచ్చారు. ఉంది ఎన్నో ఆశలతో ఆకాంక్షలతో కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. మళ్ళా 5 ఏళ్లకి పరిమితం చేశారు. ఒక విధంగా ప్రతిపక్షానికి కూడా పనికిరాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా తీర్పిచ్చినటువంటి గొప్ప చారిత్రక ఘట్టం 14 నెలల క్రితం ఈ రాష్ట్రంలో ఆవిష్కృతం అయింది. ఇది యథార్థం. 2000, 5000, 10,000తో గెలిచేటటువంటి ఎమ్మెల్యేలు మేము 25,000, 30,000, 50,000, 60,000తో గెలిచారు. లోకేష్ గారు అయితే 92,000తో గెలిచారు. మరో నాయకులు ఇద్దరు 93,000తో గెలిచారు. ఏంటి అసలు ఆ మెజారిటీలు ఏంటి? ఒక వన్ సైడ్ గా ఏకపక్షమైనటువంటి ఎన్నిక జరగడానికి మీరందరూ కూడా కారకులయ్యారు. మీరందరూ ఆ విధంగా ఆశీర్వదించారు, దీవించారు కాబట్టి మేము వేదిక మీద ఉండి మీతో మాట్లాడుతూ ఉన్నాం. మీకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి ఈరోజు సూపర్ హిట్ అని ఇచ్చిన హామీలన్నీ సూపర్ హిట్ అనేది ముఖ్యంగా మహిళా మనులతో, మహిళా తల్లులతో ఈరోజు ఈ గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే మీరే మంచైనా చెడైనా